ఎన్నికల ఫలితాలు కొన్ని రాజకీయ పార్టీలకే కాదు మార్కెట్లలోనూ జోష్ నింపాయి. కొన్ని నెలలుగా ఎలాంటి ఉలుకు పలుకు లేకుండా ఉన్న మార్కెట్లు 2 రోజులుగా జెట్ రాకెట్ స్పీడ్ తో దూసుకుపోతున్నాయి. ఇటు సెన్సెక్స్ నిఫ్టీలు రికార్డు స్థాయిలో పరుగులు పెడుతున్నాయి. ఎన్నికల సీజన్లో షేర్ మార్కెట్ల జోరు పెరిగింది. సెన్సెక్స్ నిఫ్టీల రికార్డు స్థాయిలో దూసుకుపోతున్నాయి. నిఫ్టీ ఏకంగా 7,000 పాయింట్లకు చేరుకుని రికార్డు సృష్టించింది. మరోవైపు సెన్సెక్స్ 474 పాయింట్లు పెరిగి ఇంకా పెరుగుతోంది. తాజాగా విడుదలైన మున్సిపల్ ఫలితాలు, తర్వాత విడుదలయ్యే పంచాయతీ ఫలితాలు, మరో 2 రోజుల్లో రాబోతున్న సార్వత్రిక ఎన్నికల రిజల్ట్స్ మార్కెట్లకు శుభసూచకంగా మారాయి. దీనికి తోడు టీవీ ఛానళ్లు, ప్రైవేట్ సంస్థల సర్వేలు, ఎగ్జిట్ పోల్ రిపోర్టులతో ఓదరకొడుతుండటం మార్కెట్లను ప్రభావితం చేస్తున్నాయి. దేశంలో రానున్నది ఎన్డీఏ సర్కారని ఎగ్జిట్ పోల్స్ చెప్పడంతో మదుపర్లలో ఉత్సాహం ఉరకలేస్తోంది. దీంతో స్టాక్ మార్కెట్లోకి భారీగా నిధుల ప్రవాహం కొనసాగుతోంది. మరోవైపు రూపాయి బలం పుంజుకుంది. 10 నెలల గరిష్ట స్థాయికి చేరుకుంది. ప్రస్తుతం అమెరికా డాలర్తో మారకం విలువ ₹59.50కు చేరింది. స్టాక్ మార్కెట్లో ర్యాలీ రూపాయి బలపట్టానికి దోహదపడింది. ఈ ఏడాది ఆరంభం నుంచి రూపాయి విలువతో పాటు మార్కెట్లో ఎలాంటి ఉలుకు పలుకు లేకుండా స్వల్ప లాభాలతో ఊగిసలాడాయి. అయితే ఎన్నికల హడావిడి ప్రారంభం నుంచి ఫలితాల విడుదల వరకు మార్కెట్లు దూసుకుపోవడమే తప్ప వెనుదిరిగి చూడటం లేదు. ఇది మంచి పరిణామమే అంటున్నారు విశ్లేషకులు. బంగారం, వెండితో పాటు చమురు ధరలు తగ్గేందుకు అవకాశం ఉందంటున్నారు. అయితే ఇప్పుడు మన దేశంలో మాత్రమే ఎన్నికలు జరుగుతుండటంతో గ్లోబల్ మార్కెట్లో ఎలాంటి ప్రభావం లేకపోవడం వల్ల ఎలక్ట్రానిక్, ఇతరితర ధరల హెచ్చుతగ్గులు ఉండే అవకాశం లేదు. మొత్తానికి మార్కెట్లు ముగిసే సమయానికి సెన్సెక్స్ 556 పాయింట్ల లాభంతో 23,551 వద్ద, నిఫ్టీ 155 పాయింట్ల లాభంతో 7,014 వద్ద ముగిశాయి. ఇదే దూకుడు ఈ వారం మొత్తం కొనసాగుతుందని, సెన్సెక్స్ 30,000కు చేరినా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదంటున్నారు బిజినెస్ ఎక్స్పర్ట్స్. ఎన్నికల ఫలితాలు రాజకీయ పార్టీల్లోనే కాదు స్టాక్ మార్కెట్లలోనూ జోష్ పెంచాయి. కొన్ని నెలల పాటు ఎలాంటి ఉలుకు పలుకు లేకుండా ఉన్న స్టాక్ మార్కెట్లు ఈ రోజు రికార్డు స్థాయిలో దూసుకెళ్లాయి. సెన్సెక్స్ 23,000, నిఫ్టీ 7,000 దాటి పరుగులు పెడుతున్నాయి. ఇదే జోష్ మరికొన్ని వారాల పాటు కొనసాగొచ్చని, సెన్సెక్స్ 30,000 దాటినా కూడా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదంటున్నారు విశ్లేషకులు. కెమెరామెన్ నర్సింగ్తో రవికుమార్, ఎన్టీవీ, హైదరాబాద్.